వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు ఇసుకాసురులు. పల్నాడు జిల్లా పెద్దకురపాడు నియోజకవర్గంలో ఇసుక రీచ్లు ఎక్కువగా ఉన్నాయి. అమరావతి మండలం జీడుగు, మల్లాది, అచ్చంపేట మండలం కోకంటివారిపాలెం, కొత్తపల్లి, మాదిపాడు మొత్తం 5 రీచ్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చిన తర్వాత అక్కడే స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తోంది. గతంలో ఎమ్మెల్యే అనుచరుడు కంచేటి సాయి కనుసైగల్లో ఇసుక మాఫియా కొనసాగుతూ ఉండేది. ప్రస్తుతం మరో అనుచరుడు టీడీపీ నాయకుడు చిన్న ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాత్రం ఇసుక మాఫియా జరుగుతున్నా ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతకాలం ఇసుక కొరత ఉన్నప్పటికీ ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇసుక కొరత లేకపోయినా ఉచిత పాలసీ అమలు చెప్పుకోదగ్గంతగా ఏం కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరికి ఇసుక కావాలన్నా వారి బండ్లు తెచ్చుకొని తీసుకుని వెళ్లిపోవచ్చని పదే అనేకసార్లు మీడియా ముఖంగా చెప్పారు. అయితే అరకొర ట్రాక్టర్లతో దగ్గర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇసుకను తీసుకెళ్తున్నారు. కానీ దూర ప్రాంతంలో ఉన్న వారికి ఒక్కో లారీకి 10,000కు పైగా ఖర్చు అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇసుక మాఫియా నేతలకు కొంత చెక్ పోస్టులు దాటేందుకు అధికారులకు మరికొంత ముట్టజెప్పాల్సి వస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. తర్వాత కూడా ఇంతవరకు కూడా మరి అది ఓపెన్ చేయకపోవటం కొంత ఇసుక కొరత అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు తెనాలి ప్రాంతం, రేపల్లి ప్రాంతానికి సంబంధించి 3 రీచ్లు రన్నింగ్లో ఉన్నప్పటికీ కూడా మరి అరాకొర ఇసుక అందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉచిత పాలసీ ఖచ్చితంగా ప్రజలకి ఉపయోగపడినప్పటికీ కూడా ప్రజాప్రతినిధుల కనుసైగల్లో నడవటం కూడా కొంత ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రజాప్రతినిధుల నుంచి ఒక భిన్నమైన అభిప్రాయాలు వస్తుంది. ఏదైతే మరి ఉచిత పాలసీని పూర్తి స్థాయిలో కొంత ట్రాన్స్పోర్ట్ తగ్గించగలిగితే ఖచ్చితంగా సామాన్య ప్రజలకి కొంత తగ్గే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నేతలు కూడా చెప్తున్నటువంటి కొంతమంది సామాన్యులు కూడా ఉన్నారు. అంటే క్షేత్రస్థాయిలో వారు ఇసుక కావాల్సినప్పుడు తెచ్చుకుంటున్నప్పుడు ఎంత రేటు పడుతుంది, గత ప్రభుత్వంలో ఎంత రేటు ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉచిత పాలసీ ద్వారా మరి ఎంత తగ్గుతుంది అనేది ఆయన మాటలు తెలుసుకున్నాం. అంటే గత ప్రభుత్వంలో ఒక ట్రాక్టర్ కొనాలంటే 6,000 ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాక్టర్ ఇసుక కొనాలంటే ఎంత అవుతుంది ఖర్చు? 3,000 రూపాయలు. అంటే ఎట్లా ఉంది? అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి సగానికి సగం మార్పు వచ్చేసింది కదా. అంటే మనకి ఉచితంగా అంటారు, కేవలం ట్రాన్స్పోర్ట్ అంటారా, అలా తీసుకొనడానికి అంటారా? 3,000కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ రావాలిగా, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రావాలిగా. ఏం చెప్తారు పబ్లిక్గా, ఏం చెప్తారు? ఇప్పుడు బాగుంది. గతంలో అంటే 6,000 అంటే అందరూ కొనుక్కోలేరుగా. అంటే ఇంకా ప్రభుత్వం ఇప్పటికే ఉచిత పాలసీ ఇచ్చినప్పటికి కూడా ఇసుకలో ఇంకా ఎలాంటి మార్పులు తెస్తే ప్రభుత్వం? ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా లేదు కదా, ఫ్రీగా ఉంటే ఇంకా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు కారణాలు ఏంటి, ఏం చెప్తారు? విషయం ఏంటంటే అక్కడ లోకల్ ఉన్న ఆధిపత్య పౌరులు వాళ్ళకు పడకపోవటం వల్ల కొంత ఇది ఇబ్బందిగా ఉంది. ఇది ఖచ్చితంగా అంటే మనకి మనం ప్రజల నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి మనం మాట్లాడుతున్నటువంటి సమయంలో అనేక అభిప్రాయాలు వస్తున్నాయి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పొలిటికల్ లీడర్స్ సంబంధించి ప్రజాప్రతినిధులు మరి కేవలం వారికి ఆధిపత్య పోరు, అంటే పల్నాడు ప్రాంతంలో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా మరి 7 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వారి కనుసైగలు, వారి అనుచరుల కనుసైగల్లో నడవాల్సి ఉంది. అంటే చంద్రబాబు చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇసుక పాలసీకి సంబంధించి కూడా పదే అధికారులతో, అటు మైనింగ్ అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఉచిత పాలసీ ఖచ్చితంగా నెరవేరాలి, అటు క్షేత్రస్థాయిలో అధికారులు దానిపైన డేగకన్ను వేయాలని పదే అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసాం, 2019లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 6 నెలల పాటు ఇసుక కూడా ఎక్కడ దొరకనటువంటి పరిస్థితి, అనేక వ్యవస్థలు కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇసుక వలన అనేక చేతివృత్తులకు సంబంధించినటువంటి వారందరికీ కూడా అల్లకొల్లాలమైనటువంటి పరిస్థితి. కానీ 6 నెలల పాటు కూడా మరి బిల్డింగ్ కార్మికులకు కానీ, అదేవిధంగా చెక్క పని వాళ్ళు కానీ, కరెంటు పని వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దాదాపు నెల రోజుల పాటు కూడా ఇసుక కొంత అందనటువంటి పరిస్థితి. ఆ తర్వాత అటు వర్షాల కారణంగా కానీ, అదేవిధంగా ప్రభుత్వ పాలసీని పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి విషయంలో కూడా కొంత జాప్యం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
పూర్తి స్థాయిలో అధికారుల్ని అలర్ట్ చేశారు. అటు ఆ మంత్రి కూడా కొల్లు రవీంద్ర కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ మైనింగ్ వ్యవహారం పైన పూర్తిగా కూడా అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పాలసీ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఉచిత పాలసీ పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎక్కడ కూడా అటు ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అనుచరులు కూడా ఎక్కడ కూడా ఈ ఇసుక ఇన్వాల్వ్మెంట్ కాకూడదంటూ కూడా ఒక హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎంత ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పటికీ ఎంత ఉచిత పాలసీ తీసుకున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అటు దందా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు పెదకూరుపాడు నియోజకవర్గానికి సంబంధించిన భాషం ప్రవీణ్కి సంబంధించి గత ప్రభుత్వంలో కంచేటి సాయి ఎక్కువగా ఇసుక సంబంధించి కూడా తరలింపు జరిగేటువంటి, ఆ తర్వాత కూడా ఆయన పార్టీ మారినటువంటి నేపథ్యంలో పార్టీ మారిన తర్వాత కూడా ఆయన ఇసుక దందా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఆయనకు సంబంధించి కేవలం ఇప్పుడు గతంలో సాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి అనుచరుడిగా ఉన్నటువంటి చిన్న అనే వ్యక్తి కూడా మరి ఇసుక దందా కొనసాగిస్తున్నాడని కూడా కొంత విమర్శలు అయితే వినిపిస్తుంది. అయితే అటు రేపల్లి ప్రాంతానికి సంబంధించి అనగాని సత్యప్రసాద్కి సంబంధించినటువంటి అనుచరులు కూడా యథేచ్ఛగా కూడా మరి ఆ రీచ్ల దగ్గర నుంచి అటు బ్లాక్ మార్కెట్లో కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయానికి రానప్పటికీ కూడా అటు ఉచిత పాలసీ ప్రజలకి క్షేత్రస్థాయిలో అందితే ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇసుక పాలసీకి సంబంధించి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా అటు సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా అటు బిల్డింగ్ కట్టుకునే వాళ్ళకి కూడా కొంత భారం తగ్గే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటు ఇచ్చినటువంటి హామీ ఎన్నికల ముందు ఉచిత అమలు ఇసుక పాలసీని ఖచ్చితంగా నెరవేరుస్తాము, ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నెరవేరుస్తానని చెప్పి ముఖ్యమంత్రి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ దశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజల నుంచి అటు ప్రజా సంఘాల నుంచి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి, భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇసుక సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పాలసీని అమలు చేయటమే కాకుండా పాలసీకి సంబంధించి అధికారులు ఏ విధంగా నెరవేరుస్తున్నారు, ప్రజాప్రతినిధులు అనుచరులు ఏ విధంగా దందాలు చేస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా దానిపైన డేగ కన్ను వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దశగా అడుగులు వేస్తే కనుక ఖచ్చితంగా ఇసుక పాలసీ అమలు అయ్యేటువంటి అవకాశం, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చేటువంటి అవకాశం. ఏది ఏమైనా రాజనీతిని తలపెట్టినటువంటి ఇసుక సంబంధించినటువంటి దందా డ్రైవ్కి సంబంధించి కూడా ప్రజలు పూర్తి స్థాయిలో కూడా కొంత భిన్నమైన అభిప్రాయాలు అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఓటు స్టూడియో.